కాకినాడ జిల్లా ఈ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో వివాదం అనేది గత కొన్ని రోజులుగా నెలకొంది. ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఈ కూటమికి సంబంధించి 10 మంది కౌన్సిలర్ ఉన్నారు, వైసీపీకి సంబంధించి 17 మంది ఉన్నారు. ఇలాంటి తరుణంలో 17 మందిలో చాలామంది దాదాపు 6 కూటమికి అనుకూలంగా ఉన్నారు. వారందరినీ కూడా నిర్బంధించారనే ఆరోపణ అనేది కూటమి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. కానీ నేపథ్యంలో ఇటీవలే కూటమిలో పార్టీలో చేరిన కౌన్సిలర్ మనకు ఎలా చూడాలి మేడం? ఏంటి మీరు సీనియర్గా తుని కౌన్సిలర్గా ఉన్నారు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు తునిలో వచ్చాయి అనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి? పరిస్థితులు ఏముందండి, ఇక బాలు గారికి భయపడి చాలామంది మేమేం చేసామంటే కౌన్సిలర్ని టీడీపీలోకి వెళ్ళిపోయాము. 10 మంది టీడీపీలోకి వెళ్ళాము. అలాగే ఇంకొక 6-7 ఉన్నారు రావాలి అనుకున్నవారు. కానీ మరి రాజా గారు బాలు గారు రానివ్వకుండా వాళ్ళని ఇంట్లో పెట్టి నిర్బంధించారు. ఎక్కడికి కూడా పైకి వెళ్ళొద్దనేసి నిన్న రాత్రి కూడా వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని ఉంచారు తప్ప పైకి పంపించలేదు. ఒక మాట చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు టీడీపీలోకి చేరడం గల కారణం ఏంటి? కారణం అంటే ఏముందండి, మరి టీడీపీలో కౌన్సిలర్లకి మన వైఎస్ఆర్లో కౌన్సిలర్కి రాజా గారు కానీ బాలు గారు కానీ ఎవరు కూడా కౌన్సిలర్కి విలువ ఇవ్వలేదు. మా మాటకి వాళ్ళు ఏదైనా మేము అడిగిన మాటకి ఏమైనా విలువ ఇచ్చి ఏమైనా పని చేయిస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ వాళ్ళు మేము పార్టీలో ఉన్న 4 సంవత్సరాలు కూడా ఆయన చైర్మన్ పదవి ఏ రోజైతే బాలు గారికి ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా మేము ఒక్కరోజు కూడా ఆయన మా మాట వినలేనప్పుడు ఇంకా ఇన్నాళ్ళకి పార్టీ మీద కాదు, పార్టీ మనుషుల మీద విరక్తి కలిగి మేము పార్టీలోకి చేరడం జరిగింది. ఈరోజు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం. రామకృష్ణ గారు ఎంతో భరోసా ఇచ్చారు. ఆ ఎమ్మెల్యే గారు దివ్య గారు కూడా మాకు ఎంతో భరోసా ఇచ్చి మీకేం పర్వాలేదమ్మా, మేము ఉన్నాం, అన్నీ మేము చూసుకుంటాం, మీకేం కావాలన్నా మేము చేస్తాం, మాతో ఉండండి అని ఎంతో భరోసా ఇచ్చారు. అలాంటి భరోసా ఏ రోజు మాకు రాజా గారు కానీ బాలు గారు కానీ ఇవ్వలేదు. అందుకని మేడం అన్న, మీరు సీనియర్ కౌన్సిలర్గా ఉన్నారు, ఎక్కువ సార్లు మీరు వీరవరపేట ప్రాంతం నుంచి గెలిచారు. ఇప్పుడు రాజకీయం చూస్తే ఒక కౌన్సిలర్గా మీకు ఏమనిపిస్తూ ఉంది? రాజకీయం చూస్తే గతం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, రాజాగారు ఏం చెప్తే చేసే మనుషులు. కాకపోతే ప్రతిదీ కూడా బాలు 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 అంటే బాలు దగ్గరికి వెళ్తే ఏ పని కూడా చేయలేదు. 24 గంటలు బాలు దగ్గర మళ్ళీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వెళ్ళినా సరే బాలు దగ్గరికి వెళ్ళమన్నాం. ఇలాగే 4 సంవత్సరాలు గడపడంలో వార్డులో పని చేయలేకపోయాం. అసలు వార్డులో ఏ పని చేయలేకపోయాం. చాలా బాధ కలిగింది. అంటే అభివృద్ధి లేక మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటారా? అభివృద్ధి లేక ఈ నిర్ణయం తీసుకున్నాం, లేకపోతే పార్టీ ఇడిపోవాలని కాదు. మేము అభివృద్ధి లేదు, ఏం అభివృద్ధి జరగాలనుకుంటే ఒక ట్రైన్ కానీ, ఒక రోడ్డు కానీ, కలవట్టు కానీ ఏదైనా పెడితే దానికి సహకరించాలి చైర్మన్ గారు. మరి సహకారం లేదు కదా. అంటే ఈరోజు రాష్ట్రం అంతా తుని వైపే చూస్తుంది. ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా అని 4వ కూడా వాయిదా పడింది. ఏంటి మరి పరిస్థితి? జరుగుతుందండి నెక్స్ట్. ఎందుకంటే చాలామంది కౌన్సిలర్లు అందరూ కూడా మేమందరం కూడా ఒకటే కాబట్టి మొత్తం మేము మాట్లాడుకుంటూ అసంతృప్తి బాలు మీద ఎక్కువ మంది ఉన్నారు. ఆ బాలు వల్లే ఈ డిసైడ్మెంట్ తీసుకోవడం జరిగింది తప్ప లేకపోతే ఇంకేమీ లేదు. ఓన్లీ బాలు. ఎంతమంది ఇప్పుడు మీ సంఖ్యతో ఎంతమంది వచ్చారు? ఇప్పుడు 10 మంది ఉన్నాం సార్. ఇంకొక 5 ఉన్నారు రెడీగా రావడానికి వస్తారు. అందరినీ బంధించారు, రానివ్వట్లేదు. ఇంట్లో ఉండి బంధించేస్తున్నారు అంతే, వాళ్ళ పైకి రానివ్వట్లేదు. ఇది మొత్తానికి కూటమికి సంబంధించి ఇటీవలే పార్టీలోకి చేరిన వారు వీరంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం వద్ద అయితే మాత్రం మనం ఉన్న పరిస్థితి మాత్రం అన్న చెప్పు, అసలు ఎందుకు పార్టీ ఇప్పుడు పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు కౌన్సిలర్గా ఉన్నారు? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఆపరించిందంటారు? వైసీపీ గవర్నమెంట్లో మాకు ఏ విధమైన సముచిత స్థానం కల్పించకుండా టోటల్ అంతా బాలు గారే నేను ఒక్కడనే అని చెప్పి మా వార్డుల్లో కూడా మాకు తెలియకుండానే శంకుస్థాపనలు జరిగిపోతాయి. ప్రోటోకాల్ అనేది కామెంట్ చేస్తారు కానీ ప్రోటోకాల్ అనే విధానం ఎక్కడ ఉండదు. ఆ ప్రోటోకాల్ అనే విధానం కూడా పాటించకుండా మాకు తెలియకుండానే ఈవెన్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే మాకు ఇంటిమేషన్లు ఉండవు. ఏకఛత్రాధిపత్యం పాటించడం వల్లే కౌన్సిలర్లు అందరూ తిరుగుబాటు జెండా ఎగరవేయడం జరిగింది. వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా జరగదంటారా? ముందు కూడా ఇప్పుడు 4 సార్లు వాయిదా పడింది. కంప్లీట్గా జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న ఇంకా 9 మంది టీడీపీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. దాన్ని ఎక్కడ వీళ్ళు వచ్చేస్తారో అనే భయంతో వాళ్ళని ఇంట్లో తాళాలు అవి వేసుకొని మొత్తం పిల్లలు పెద్దవాళ్ళు అందరినీ కూడా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకొని డెన్ అని చెప్పి ఎక్కడెక్కడికో తిప్పుకుంటూ వాళ్ళు కిడ్నాప్ చేసింది వాళ్ళు, పైగా వీళ్ళు చేశారు కిడ్నాప్, వాళ్ళు చేశారు కిడ్నాప్ అని చెప్పి ప్రత్యేకించి వాళ్ళ మీద వేయడం అనేది అసలు బాగాలేదు. ఒక మాట చెప్పండి అన్న ఫైనల్గా, అసలు వైసీపీలో ఉన్న కౌన్సిలర్లు కూటమిలోకి వెళ్ళడం గల కారణం ఏంటంటారు? కేవలం బాలు గారే కారణం అని చెప్పచ్చు. ఇది ఉన్న పరిస్థితి. ఇంకా మహిళా కౌన్సిల్ కూడా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అంటే వైస్ చైర్మన్కి 4వ కూడా వాయిదా పడింది. అభివృద్ధి ఏదైనా జరుగుతుందని కూటమిలోకి వచ్చారా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో మీరు కూడా పార్టీలోకి వచ్చారు? అందులో ఉండి మేము ఏది సక్రమంగా చేసుకోలేకపోతున్నామండి, కాబట్టి మేము ఇందులోకి రావడం జరిగింది. పార్టీ ఏదైనప్పటికీ మేము సిద్ధాంతానికి కట్టుబడి ఉంటామండి.
ఎక్కడున్నా సరే ప్రజలకు సేవ చేయడానికే మేము ముందుంటామండి. అంటే ఇప్పుడు ఈసారి కూడా వాయిదా పడిపోయింది ఎన్నిక. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇందుకు రావడానికి కారణం ఏంటంటారు? అసంతృప్తి అండి. కేవలం అసంతృప్తి వల్లే మేము ఇందులోకి రావడం జరిగింది. ఇందులో ఎవరి బెదిరింపులు కానీ లేదంటే ఏదన్నా ఆశించడం కానీ అయితే ఏమీ లేదండి. ఒకవైపు కూటమి సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్నారు, మాకు సపోర్ట్గా ఉన్న వారిని అక్కడ వైసీపీ వాళ్ళు అణిచివేశారు, రానికుండా చేస్తున్నారు అంటున్నారు. నిజమేనా? యాక్చువల్గా అక్కడ ఉన్న 5 కౌన్సిలర్లు కూడా మా వైపే ఉన్నారండి. కానీ రాత్రి వాళ్ళు ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి వాళ్ళని ఇంకా కార్లు ఎక్కించి దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు. ఇది యాక్చువల్గా మరి గతంలో కూడా ఆయన ఫైనాన్స్ R&B మినిస్టర్ కూడా చేసినప్పుడు ఆయన కరెక్ట్గా చేస్తే ఎంతమంది కౌన్సిలర్లు బయటకు వచ్చే విధానం ఉండదు కదండి. ఈజీగా మా మిస్సెస్ కూడా ఇక్కడ కౌన్సిలరే. అభివృద్ధి అంటూ ఏమీ చేయడం అనేసి కౌన్సిలర్లందరినీ కూడా ఒక పురుగులా చూడడం వల్ల మేమందరం బయటకు వచ్చేయడం జరిగింది. 10 మంది దాకా బయటకు వచ్చారు. ఇంకా 6 ఆల్రెడీ వచ్చేసే ప్రయత్నంలో మున్సిపల్ చైర్మన్ అయిన ఇంట్లో వాళ్ళని నిర్బంధించి వ్యవహారం చేసి కిడ్నాప్ చేసినట్టు చేశారు. వాళ్ళు నిజంగా స్వాతంత్రాలతో వదిలేస్తే వాళ్ళు వచ్చి ఓటు వేసే అవకాశం మాకు బయటకు వస్తే ఒక భయాందోళన మాకుంది, అందుకే బయటకు రాలేకపోతున్నాం అంటూ చెబుతాను. దీనికి ఏం చెప్తాను? అవన్నీ నాటకాలండి. అవన్నీ ఎందుకు ఇది అవుతుంది? మీరు చేసే పనులు ఎదటోళ్ళు చేయరు. మీ గవర్నమెంట్లో మీరు అలాంటి పొరపాటు పనులు చేశారు కాబట్టి ఆతరాలు భయపడ్డారు కాబట్టి ఈరోజు మీరు అదే అనుకుంటున్నారు. మీరు అలాగే ఉండదు. మీరు చేసినట్టు పరిపాలన ఎలా ఉండదు. ఇక్కడ నిజంగా వచ్చి ఓటేయండి అని చెప్పి రామకృష్ణ గారు అందరూ కూడా చెప్తున్నా కూడా వాళ్ళు రాకుండా ఇంట్లో బంధించేసి మీరు తాళాలు వేసేసి అన్ని వ్యవహారాలు చేసి 2 రోజుల నుంచి వాళ్ళు ఇంట్లో దాచుకోవాల్సిన అవసరం మీకేముందండి? అసలు మీరు వదిలేస్తారు ఓటేస్తారా లేదన్నది మీకు తెలుస్తుంది కదా. మీరు ఎందుకు నిర్బంధించాలి? మీరు ఒక మాజీ ఎమ్మెల్యే కింద ఉండి ఒక చైర్మన్ గారు ఇంట్లో ఉండవలసిన అవసరం మీకు ఎందుకు ఉంది చెప్పండి. మీరు అక్కడ రావాల్సిన అవసరం ఉంది. ప్రెస్ మీట్ మీ ఇంట్లో పెట్టుకోలేరా? మీరు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు భయభ్రాంతులు చేయడం కదా ఆ కౌన్సిలర్లు అందరినీ. మరి మీరు యాక్చువల్గా ఇక్కడ వచ్చి మీరు 2 రోజుల నుంచి ఉండి వాళ్ళు భయభ్రాంతులు చేయడం వల్ల అక్కడికి వచ్చి ఇదవలేదు. ఇది ప్రజలందరికీ విరుద్ధంగా చేస్తున్నాం. ఇది మీరు ఎదటోళ్ళ మీద బుర్ర జల్లి మీద మీరు ఏం చేశారన్నది మీరు నిర్ణయించుకుంటే బాగుంటుంది. ఇది మొత్తానికి వైసీపీకి సంబంధించిన వారు ఇటీవలే కూటమి కౌన్సిల్లో చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. వారి అభిప్రాయాలు కూడా ఇప్పుడు దాకా న్యూస్ 18 లోకల్ ఎడిన్తో పంచుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రధానంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి మొత్తం 28 మంది కౌన్సిలర్లు అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నారు. వీరిలో 10 మంది కూటమిలోకి చేరిన పరిస్థితి నెలకొంది. 17 మంది వైసీపీకి ఉన్నారు. అయితే వారిలో కూడా దాదాపుగా 6 నుంచి 8 మంది కూటమి మద్దతుగా ఉన్నారు. వారిని ఎక్కడ కలనవ్వకుండా వారిని బంధించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనేది కూటమికి సంబంధించిన నేతలు పేర్కొంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో 4వసారి కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది వాయిదా పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. చూడాలి, ఖచ్చితంగా వచ్చేసరికి వైస్ చైర్మన్ ఎన్నికలో కూటమికి సంబంధించిన అభ్యర్థి వస్తాడు, అభివృద్ధి ముందుకు వెళ్తామంటూ కూడా పేర్కొంటున్నారు. గత వైసీపీలో ఏదైతే మేము గెలిచామో మా వార్డులో మేము అభివృద్ధి చేసుకోలేం కాబట్టి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ఈరోజు కూటమి పార్టీలోకి చేరడం జరిగిందంటూ కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు సంబంధించిన తెలుగుదేశం పార్టీలో చేరిన కౌన్సిలర్ ఇప్పటివరకు కూడా వారు పేర్కొన్న పరిస్థితి మాత్రం ఈ విధంగా ప్రస్తుతం దీని కారణంగానే ఇబ్బందుల పరిస్థితి మాత్రం తుని మున్సిపాలిటీకి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు కూడా ఈ విధంగా పరిస్థితి నెలకొంది. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గి చైర్మన్ వైస్ చైర్మన్లు అయింది. సరే, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ వేస్తుంటే వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది. ఇక్కడ 28 మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంత విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే కౌన్సిల్ వదిలిపెట్టండి. కౌన్సిల్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు వేయండి. కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్లు లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వేసిన స్పెషల్ ఆఫీసర్లు దాంట్లో జరగాలి. అలా జరిగితే దీనికి ఇంత విధానం అవసరం లేదు. అలా కాకుండా వేరే రకంగా చేయాలనుకోవడం, వేరే రకంగా దీన్ని తిప్పాలనుకోవడం మాత్రం మంచి విధానం కాదని. అందుకే మేమందరం కూడా మా చైర్మన్కి, మా కౌన్సిలర్కి, మా దాడిశెట్టి రాజా గారికి మేమందరం కూడా మద్దతు తెలియజేయడానికి వచ్చాము.
వీళ్ళంటే చాలా రెస్ట్రిక్షన్ పెట్టారు. మేము కూడా గౌరవిస్తాం, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తీసుకుంటానంటున్నారు. మీరు అందరూ ఇంతమంది ఆయనకి మద్దతుగా వచ్చారు కాబట్టి మేమందరం కాదు, ఇందులో మహిళలు ఉన్నారు, మహిళలు వెళ్ళి చైర్మన్ పలకరించి వస్తామంటే కూడా ఇంకా వద్దంటున్నారు. సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 10 నిమిషాలు ఆగాలన్నారు, మేము ఆగుతాం. ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ రోజు ప్రత్యేక సమావేశం 18వ తారీఖున జరుపుకున్నామో, మనకి ఓటింగ్ రైట్స్ ఎక్స్ అఫీషియల్ మెంబర్ తో కలిపి గౌరవ సభ్యులందరిది కలుపుతుంటే మొత్తం ఓటింగ్ రైట్స్ 29 మందికి ఉన్నాయి. మనకి రిక్వైర్డ్ క్వారం ఫర్ కండక్టింగ్ ఎ మీటింగ్, స్పెషల్ మీటింగ్ ఇస్ 15. అయితే అందులో ఈ రోజు 10 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని 15 మంది క్వారం లేనందువల్ల ఈ సభను జరపలేకపోయాము, ఎన్నిక జరపలేకపోయాము. అదే ఈ విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే ఈ విషయాన్ని అబ్జర్వర్ గారి ద్వారా గౌరవ జిల్లా ఎన్నికల అధికారి గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయడం, వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.